అమ్మ చిన్నప్పటి నుంచి ఈ సంగీతం నేర్పించేటప్పుడు కానీ ఏదన్నా కానీ ఇప్పుడు మీకు చెప్పే విధానం కానీ అప్పటి నుంచి కూడా మీకు ఎక్కువగా డాన్స్ వైపు వెళ్ళాలని కానీ మీరు అందంగా ఉన్నారు కదా క్లాసికల్ కూడా నేర్చుకోవాలి కానీ ఏమైనా నేర్పించాలనుకుంటే ఓన్లీ సింగింగ్ పైన నేర్పించారా? నేను డాన్స్ కి వెళ్ళేదాన్ని. నేను ఐ థింక్ 1.5 years కూచిపూడి నేర్చుకున్నా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ వెంపటి చిన్న సత్యనారాయణ గారి దగ్గర, ఆయన స్కూల్ దగ్గర దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండేది. అక్కడ నేర్చుకున్నాను నేను 1.5 years. యాక్చువల్లీ బాగానే ఇంకొక 6 months ఉంటే అరంగేట్రం అయిపోయే స్టేజ్ వరకు వెళ్ళాను నేను. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ రోజుల్లో వీఆర్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్, ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇంకా అంతమంది దగ్గర వెళ్ళి నేర్చుకోవడాలు, డబ్బులు. సో మ్యూజిక్కా డాన్సా చూస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. సో ఐ వెంట్ విత్ మ్యూజిక్ అనమాట. నేను డాన్స్ వద్దనుకున్నా. ఆల్సో ఆర్ట్ కూడా ఐ వెంట్ టు ఆర్ట్ క్లాసెస్ ఆల్సో. క్యాన్వాస్లు కొనుక్కొని, పెన్సిల్స్. అవును, విన్నాను నేను డ్రాయింగ్ కూడా చాలా బాగా వేసేదాన్ని. సో ఆర్ట్ క్లాసెస్ కి కూడా వెళ్ళాను బానే. క్లేలతో ఏదో కూడా తయారు చేసి పాటరీ చేస్తాను ఇప్పుడు నేను. నాకు ఆర్ట్స్ అంటే ఇన్ జనరల్ గా ఇష్టం. వచ్చా అది మీకు ఇప్పుడు కూడా? పాటరీ బాగా చేస్తాను, ఇప్పటికీ చేస్తాను. అది ఏంటంటే స్విమ్మింగ్, సైక్లింగ్ లానే ఒకసారి నేర్చేసుకుంటే మజిల్ మెమరీ ఉండిపోతుంది. సూపర్. ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చేయగలము. బట్ యా, అంటే మీరు కూడా ఏమి ఒక సింగర్, ఒక పెయింటర్, ఒక ఆర్టిస్ట్, అంటే ఒక డాన్సర్ ఓకే అంటే చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నా. ఇప్పుడు యావరేజ్. లేదు నేర్చుకోమ్మా, నిజంగా నేను చెప్తున్నా. మీ ఫేస్ కి క్లూ అంటే నేను చెప్తున్నాను కాదు, మీరు కూచిపూడి చేస్తే కూడా బాగా మీరు షైన్ అవుతారు, అది ఖచ్చితం, కన్ఫర్మ్. ఎందుకంటే తెలుస్తుంది కొన్ని ఫేసెస్. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నేను యాక్చువల్ చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను కొంచెం, కానీ నేను వదిలేసాను. అది మీలాగే నాకు కూడా అంతే, అన్నీ చేయలేం, కానీ ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఏదైనా ఒక మంచి ఇష్టమైన పాట అమ్మ కోసం డెడికేట్ చేయమంటే ఏ పాట పాడతారు? మా అమ్మ కోసం డెడికేట్, అమ్మకి ఇష్టమైన పాట మీరు పాడితే. ఓకే, డన్. ఐ థింక్ షీ లైక్స్ ది సాంగ్. నేను పాడితే ఇష్టము. నీలాలు కారేనా, కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ, జాబిల్లి వేళ, పూల డోల నేను కానా. సూపర్. చాలా చాలా ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుంది నిజంగా. నీలాలు కారే అంటే అది కంట్లోంచి నీళ్ళు వచ్చేటప్పుడు ఆ పాట అసలు అంటే అమ్మ చూసారా, అమ్మనంగా ఎమోషన్ వస్తుంది.